హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేసేది వచ్చి పప్పుల పొడి అండి. ఉద్దిపప్పు పొడి, శనగల పొడి చేస్తున్నాను. అది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. రొటీన్గా చట్నీ, కారాలు, ఇలా సాంబార్లు కాకుండా ఇట్లా పొడి వేసుకుంటే కూడా కారపొడి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి వచ్చి శనగల పొడి అనేది మనము ఇడ్లీలోకి వేసుకుంటాము. ఇప్పుడు చూపించేది ఇంగ్రీడియంట్స్ అండి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఉద్దిపప్పు, కొంచెం చింతపండు. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం లైట్గా హీట్ ఎక్కాక ఎండుమిర్చి 1 కప్ ఆఫ్ ఎండుమిర్చి. ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా మాడకుండా ఉంటే చాలు. తీసుకునేసి దాంట్లోనే ధనియాలు, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1.5 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 2 కొంచెం అది కూడా లైట్గా హీట్ ఎక్కనిస్తామండి. ఎక్కువ అది కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ షేడ్ అయితే చాలు. దాంట్లోనే జీలకర్ర కూడా 1.5 స్పూన్ జీలకర్ర కూడా వేసాను. అలాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్కి వచ్చాక తీసి పక్కన పెట్టుకునేసి దాంట్లోనే ఇప్పుడు ఉద్దిపప్పు 1 గ్లాస్ ఆఫ్ ఉద్దిపప్పు తీసుకున్నాము. మీరు ఎక్కువ తీసుకోండి, సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు 2 గ్లాసెస్ కంటే అన్నీ డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు ఉద్దిపప్పు అనేది మనము లైట్గా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి, గోల్డ్ కలర్కి వచ్చేసింది. దాన్ని కూడా ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని రూమ్ టెంపరేచర్ కిందకి చల్లారనిద్దాం. తీసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ హీట్లోదే చాలు, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఇదంటే లైట్గా వేడెక్కితే చాలు. దాన్ని పక్కన పెట్టుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు అదంతా రూమ్ టెంపరేచర్ కిందకి ఇదన్నాం. ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయేది శనగల పొడి అండి. 1/4 కిలో ఆఫ్ శనగలు, 1 కప్ ఆఫ్ తెల్లగడ్డ పొట్టు తీసి పెట్టుకోను తెల్లగడ్డ, 1 కప్ ఆఫ్ మిర్చి, ధనియాలు తీసుకున్నాము. సేమ్ ప్రాసెస్ అండి. అదే కడాయి కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుని లైట్గా ఆయిల్ పోసుకున్నాను. పోసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, సేమ్ అట్లే ఎండుమిర్చి కొంచెం లైట్ షేడ్ వచ్చేంతవరకు పెట్టేసి తీసుకున్నాము. సేమ్ 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, ఇది మాత్రం ఒక 1 స్పూన్ మాత్రమే జీలకర్ర అనేది తీసుకున్నాము. దానికి అయితే కొంచెం 1.5 స్పూన్ తీసుకున్నాం. దీనికి 1 స్పూనే తీసుకున్నాం జీలకర్ర, ఎక్కువ తీసుకోలేదు. ఇది కూడా ఇప్పుడు అది రూమ్ టెంపరేచర్ కింద కారేలోపు ముందు మనం చేయించుకున్న ఉద్దిపప్పు పొడిని ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 3 కచ్చాపచ్చిగా ఫస్ట్ మిక్సీకి అనేది వేసుకుందాము. దాంట్లోనే రాక్ సాల్ట్ అనేది వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. రాక్ సాల్ట్ కూడా వేసి కచ్చాపచ్చిగా చూడండి, ఎక్కువ స్మూత్ లేకుండా ఆ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. తరువాత చింతపండు కూడా వేసుకొని సేమ్ ఒక్కసారి అది కూడా చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉద్దిపప్పు పొడి కూడా గ్రైండ్ చేసుకున్నాము. వేసుకుని దాంట్లోనే చూడండి అట్లా బరకగా, మరీ సాఫ్ట్గా లేకుండా కొంచెం బరకగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి తీసుకున్నామండి. దేనికంటే శనగల పొడికి ఎండు కొబ్బరి 1 కప్ ఆఫ్ ఎండు కొబ్బరి. ఇప్పుడు అది కూడా నేను మిక్సీకి వేస్తున్నాను. ఎండు కొబ్బరి 1 కప్పు, అది కూడా కచ్చాపచ్చిగా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ఎక్కువ సాఫ్ట్నెస్ వద్దండి, అంతా కొంచెం కచ్చాపచ్చిగా ఉంటే బాగుంటుంది. మనము వేయించి పెట్టుకున్న దినుసులన్నీ దీంట్లోకి మిక్సీలోకి వేసుకునేసి జార్లోకి
రాక్ సాల్ట్ కూడా వేసుకొని చేసి పెట్టుకోవాలి, సాఫ్ట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ అది అయిన తర్వాత శనగలు కూడా సాఫ్ట్గా, శనగలు మాత్రం కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలండి. అదేముంది ఒక్క దీనికి సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంతా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డ, లాస్ట్ 1 కప్ ఆఫ్ తెల్లగడ్డ పొట్టు తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది కచ్చాపచ్చిగా జస్ట్ 1 సెకండ్ అది కూడా తీసుకొని చేసి పెట్టుకోవాలి. చూడండి, మధ్యలో మా పాప అండి, ఎప్పుడెప్పుడు అయిపోతుందా మమ్మీ, వేసుకొని రైస్లోకి వేసుకొని తింటాము అనేసి ఆగలేకపోతుండది. చూడండి, అలాగా తెల్లగడ్డ కూడా కచ్చాపచ్చిగా వేసుకొని అంతా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు స్పూన్తో అయినా చేసుకోండి, లేకుంటే హ్యాండ్తో అయినా చేసుకోండి. కాకపోతే బాగా అంతా దానికి అంతా పట్టేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొళ్ళు రైస్లోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇంతకుముందు చేసిన ఉద్దిపప్పు పొడి, శనగల పొడి అనేది రెడీ అయిపోయింది. మనం ఇది 3 months వరకు అట్లే ఉంటుందండి. ఏం చెడిపోవడం కానీ అట్లాంటివన్నీ ఏం ఉండదు. 3-4 months అయినా కూడా అలానే ఉంటుంది. అలానే ట్రావెలింగ్స్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.